ఏపీ తెలంగాణ సరిహద్దు వద్ద నిన్నటి నుంచి పడిగాపులు కాస్తున్న ప్రయాణికులకు ఊరట లభించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు నేషనల్ హైవే అధికారులు. గంటల తరబడి ఉన్న ప్రయాణికులకు ఆహార పదార్థాలు అందజేశారు. రాళ్ళు తీసుకొచ్చారు. ఏపీ తెలంగాణ సరిహద్దు వద్ద నిన్నటి నుంచి పడిగాపులు కాస్తున్న ప్రయాణికులకు ఊరట లభించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు నేషనల్ హైవే అధికారులు. గంటల తరబడి ఉన్న ప్రయాణికులకు ఆహార పదార్థాలను అందజేశారు. ఏపీ తెలంగాణ సరిహద్దు వద్ద నిన్నటి నుంచి పడిగాపులు కాస్తున్న ప్రయాణికులకు ఊరట లభించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ తో ఫోన్లో మాట్లాడి ప్రయాణికులకు అనుమతి ఇచ్చారు నేషనల్ హైవే అధికారులు. గంటల తరబడి ఉన్న ప్రయాణికులకు ఆహార పదార్థాలు అందజేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీత, ప్రస్తుతం అయితే హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై రాకపోకలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. అయితే నిన్న మధ్యం నుంచి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం, అదేవిధంగా రాంపురం ఎక్స్ రోడ్ మధ్యలో ఒక భారీ ఎత్తున వరద ప్రవహించడం, అదేవిధంగా గరికపాటి చెక్ పోస్ట్ వద్ద రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిపివేశారు. దీంతో నల్గొండ జిల్లా పోలీసులు ఇక్కడ అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ని నార్కెట్పల్లి మీదుగా ఇటు గుంటూరు నుంచి అటు విజయవాడకు మళ్లించారు. అయితే నిన్న ఆల్రెడీ భారీగా అక్కడికి చేరుకున్నటువంటి వాహనాలు కావచ్చు, బస్సులు కావచ్చు, అక్కడే నిన్నటి నుంచి నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వరద తగ్గుముఖం పడితే అక్కడ నుంచి విజయవాడకు వెళ్లేందుకు కూడా అక్కడ చాలా నిన్న నుంచి కూడా పడిగాపులు కాస్తూ అక్కడే ఉన్నారు. ఎందుకంటే అక్కడ నుంచి ఏదైతే ఆ ప్లేస్ ఉందో నల్లబండగూడెం అంటే అక్కడ నుంచి కేవలం విజయవాడ 100 నుంచి 120 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. చుట్టూ తిరిగిపోవాలంటే 350 నుంచి 400 కిలోమీటర్లు వస్తుంది. దీంతో ఆర్థిక బడ్జెట్ అదే సమయం వేస్ట్ అవుతుందనేటువంటి నేపథ్యంలో నుంచి అక్కడ చేరుకున్నటువంటి వందలాది వాహనాల లారీల డ్రైవర్లు మొత్తం కూడా నిన్నటి నుంచి రాత్రి నుంచి పడిగాపులు కాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో కూడా ఇటు ఏపీ నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి వెళ్లేటువంటి వాహనాలను అయితే అనుమతించారు. కాకపోతే ఆ గరికపాటి ఆ చెక్ పోస్ట్ వద్ద కేవలం వన్ వే ద్వారా కూడా వెహికల్స్ పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అవతల రోడ్డు మొత్తం కూడా తెగిపోవడంతో కూడా అక్కడ వాహనాలను మొత్తం కూడా బ్రేక్ చేసి వన్ వే ద్వారా కూడా చిన్న కూడా వాహనాలు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పొచ్చు. అక్కడ తాత్కాలిక మరమ్మతులు అయితే అక్కడ ఎలాంటి ఇబ్బంది వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. అదృష్టవత్తు నిన్న సాయంత్రం నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో కొంత అక్కడ క్లియర్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాహనాల పునరుద్ధరణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి వాహనాల రాకపోకలకు సంబంధించి ఇంకా వారం రోజులు పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతంలో బ్రిడ్జి ముందల పూర్తిగా రోడ్డు కట్ అవడంతో కూడా అక్కడ మరమ్మతులు చేయాలంటే అక్కడ మొత్తం పూర్తిగా వరద తగ్గుముఖం పట్టాలి. దాంతో మరమ్మతులు ప్రారంభించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మధ్యాహ్నం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి రాకపోకలకు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం అయితే అక్కడ భారీగా వందలాది వాహనాలు నిలిచిపోవడంతో కూడా వన్ వే ద్వారా అంటే వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా కూడా వన్ వే ద్వారా అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు నల్గొండ జిల్లా పోలీసులు కావచ్చు, సూర్యాపేట జిల్లా పోలీసులు కావచ్చు, హెవీ లోడ్ తో వెళ్తున్నటువంటి వాహనాలను మాత్రం కూడా నార్కెట్పల్లి నుంచి డైవర్ట్ అయ్యేలా కూడా చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ బ్రిడ్జి ఉంది. ఒకవేళ భారీ వరద మళ్ళీ వస్తే మాత్రం కూడా అక్కడ
మరోసారి రోడ్డు తెగిపోయే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని వాహనాలను మాత్రం హెవీ లోడ్ తో వెళ్ళేటువంటి వాహనాలు మాత్రం నార్కెట్పల్లి వద్ద డైవర్ట్ అయితే చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే నిన్న మధ్యాహ్నం నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి లారీ డ్రైవర్లు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం అయితే వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వన్ వే ద్వారా అయితే వాహనాలు అయితే పంపిస్తున్నారు. ఒకవేళ మళ్ళీ వర్షాలు వచ్చి వరద వస్తే మాత్రం కూడా కొంత రాకపోకలో మళ్ళీ బ్రేక్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అందుకే ముందస్తు జాగ్రత్తల దృష్ట్యా కూడా కొన్ని వెహికల్స్ మాత్రం హెవీ లోడ్స్ తో వచ్చేటువంటి వెహికల్స్ మాత్రం ఇటు నార్కట్పల్లి నుంచి డైవర్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.